ఐపీఎల్ 2026 సీజన్ మధ్యలో సన్ రైజర్స్ హైదరాబాద్ తమ జట్టులో కీలక మార్పు చేసింది. గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకున్న ఇంగ్లాండ్ పేసర్ డేవిడ్ పైన్ స్థానంలో దక్షిణాఫ్రికా స్టార్ బౌలర్ ముంబై ఇండియన్స్ మాజీ ప్లేయర్ గెరాల్డ్ కొయెట్టీని జట్టులోకి తీసుకుంది. కొయెట్టి ఎంట్రీతో ఎస్ఆర్హెచ్ బౌలింగ్ మరింత బలంగా మారనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో మొదట జాన్ ఎక్వర్డ్ స్థానంలో డేవిడ్ పైన్ను తీసుకుంది. అయితే ఆడిన 2 మ్యాచ్ల్లో 2 వికెట్లు పడగొట్టిన డేవిడ్ పైన్ దురదృష్టవశాత్తు చీలమండ గాయానికి గురై ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎంతో అనుభవం ఉన్న గెరాల్డ్ కొయెట్టీని ఎంపిక చేసినట్లుగా ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. గెరాల్డ్ కొయెట్టీకి ఐపీఎల్లో ఆడిన మంచి అనుభవం ఉంది. గతంలో గెరాల్డ్ కొయెట్టీ ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్లో ఇప్పటివరకు 14 మ్యాచ్లు ఆడిన గెరాల్డ్ కొయెట్టీ 15 వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ స్థాయిలో దక్షిణాఫ్రికా తరఫున 4 టెస్టులు, 14 వన్డేలు, 18 టీ20లు ఆడి మొత్తం 67 వికెట్లు సాధించాడు. గంటకు 145 కిలోమీటర్లకు పైగా వేగంతో బౌలింగ్ చేయగల సత్తా ఉన్న గెరాల్డ్ కొయెట్టీ రాకతో సన్ రైజర్స్ పేస్ అటాక్ మరింత బలోపేతం కాబోతోంది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం గాయపడిన ఆటగాడి స్థానంలో వచ్చే ప్లేయర్కు అదే వేతనం లభిస్తుంది. డేవిడ్ పైన బేస్ 2 కోట్లు కాబట్టి గెరాల్డ్ కొయెట్టీకి కూడా అదే మొత్తం అందబోతోంది. వరుసగా ఆటగాళ్లు గాయపడుతుండడం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కొత్త ఆందోళన కలిగించినా గెరాల్డ్ కొయెట్టీ లాంటి మ్యాచ్ విన్నర్ జట్టులోకి రావడం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. మరి దక్షిణాఫ్రికా పేసర్ ఆరెంజ్ ఆర్మీ తరఫున ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి. ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నైతో మ్యాచ్కు ముందు పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతోంది.